సిరీస్ మొత్తంలో బురద సీక్వెన్స్ చాలా బాగా హైలైట్ అయింది. ఏ సీక్వెన్స్ అండి? బురద సీక్వెన్స్. బురద సీక్వెన్స్. బురద సీక్వెన్స్ చాలా నాకు కూడా హైలైట్. చాలా ఇష్టం అంటే మీకు ఫైట్ లేకపోయినా కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇంకా ఫైట్ ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపించింది నాకు. అంటే మీకేమన్నా ఆ సీక్వెన్స్ చేసేటప్పుడు మీకేమన్నా డౌట్స్ కానీ రైజ్ అవ్వడం కానీ, అరే ఫైట్ సీక్వెన్స్ ఉంటే బాగుంటుందేమో అనిపించింది ఏమన్నా? అంటే ఇప్పుడు తన ఊరికొచ్చిన కొత్తలో జరిగే ఇన్సిడెంట్ కదా. అమ్మాయి చాలా గట్సీ అండ్ అమ్మాయి క్యారెక్టర్ నేమ్ ప్రకారం మీరు దాన్ని తప్పుగా అనుకోకండి అనే దానికోసం ఆ అమ్మాయి ఈ షేడ్ కూడా ఉంది అనడం కోసం చూపించడానికి చేసింది. అంటే అమ్మాయి ఎంత స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేది. అక్కడ ఫైట్ రిక్వైర్డ్ ఉంటే డెఫినెట్గా పెడతారు. ఎందుకు పెట్టలేదు? పెట్టలేదు. కానీ ఆ ఇంపాక్ట్ మీకు క్రియేట్ చేయడానికి అంత అంత బిల్డప్ యూనో టేక్ ఆఫ్ అది. అండ్ వన్ మోర్ క్వశ్చన్. పుష్ప సినిమా అనేది అల్లు అర్జున్ గారి కెరీర్లో ది బెస్ట్. అంటే ఆ క్యారెక్టర్ కూడా ఒక వైబ్ క్రియేట్ అవ్వచ్చు. అంటే మీకు ఆ క్యారెక్టర్ నేమ్ చెప్పినప్పుడు మీ థాట్ ఏంటి? మనం చేసినప్పుడు అంత ముందు కదా మనం షూట్ చేసింది. Yes, of course. ముందు షూట్ చేసాం. సో ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు ఆ నేమ్ అంత పాపులర్ కాబట్టి ఇప్పుడు రెండింటికి కంపేర్ చేస్తున్నారు. బట్ మేము పెట్టినప్పుడు పుష్ప అనేది జస్ట్ ఒక, అంటే మీ కెరీర్లో ది బెస్ట్ అనుకోవచ్చా ఈ పుష్ప అంటే క్యారెక్టర్? పేరు విషయంలో పుష్పాంజలి అని ఉంది. సో సెట్లో అలా నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, పుష్పాంజలి అని పిలుద్దామని. సెట్లో ఊర్లో అందరూ వచ్చి ఎక్కువ మంది నియర్ బై ఉండేవాళ్ళు, ఒక 100 మంది 200 మంది. సో అంజలి గారు అని పిలవటం కంటే అందరూ అటెన్షన్ ఉంటుందని పుష్ప పుష్ప అని పిలిచేవాళ్ళం. సో అది ఎక్కువగా